హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా డేస్ అయింది వీడియో పెట్టి. సో బ్యాక్ విత్ ది అప్డేట్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం గ్రోసరీ షాపింగ్కి పోతున్నాం. తెలిసిందే కదా, ఈ లొకేషన్లో 4-5 వీడియోల నుంచి ఈ లొకేషన్లో ఉంటాయి మొత్తం. సో అది మనకి ఏమైందంటే ఈ మధ్యకాలంలో ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం హెక్టిక్ ఉండే. దాంతోపాటు చిన్నగా ఒక పార్ట్ టైం ముందు తగిలింది. ఇక మొత్తము జీవితం అంతా పరిగెడుతూనే గడిచిపోయింది అనమాట ఈ 2 నెలలు. సో అందుకే వీడియో పెట్టి 2 months అవుతుంది. సో మ్యాటర్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్ అన్నీ December 2nd week లోపు క్లోజ్ అయిపోయింది కాలేజ్ కూడా. అండ్ ఫ్రమ్ ఎస్టర్డే మనకి క్రిస్మస్ది ఈవ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వెకేషన్స్ ఉంటాయి కదా, 2 weeks వరకు హాలిడేస్ ఇప్పుడు మనకి. సో ఫ్రమ్ Jan 3rd అగైన్ మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ ఎగ్జామ్స్ని మనం కొంచెం కింద మీద పడి ఏదో చేసేస్తే ఆ టైంలో కూడా ఇక సెమిస్టర్ క్లోజ్ చేసినట్టు. దీనమ్మ జీవితం టైం అసలు ఇట్లా వచ్చినా అట్లా అయిపోయినట్టుంది, కానీ అసలు ఏం తెలియలేదు ఏం చేసినామని కూడా. పార్ట్ టైంకి అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్, అసలు మామూలుగా కాదు. ఒకటి వెళ్ళిన తర్వాత అది మానేసిన మళ్ళీ ఇంకో దానిలో దూరా. ఆడేమో ముందు బాగానే ఇచ్చేటోడు అవర్స్, ఇప్పుడు మొత్తం తగ్గించేసాడు లిటరలీ. ఒక ఎలా అంటే 20 hours ఉంటే వీక్కి వీడు నాకు ఇచ్చేది 10 hours ఇస్తున్నాడు. ఇప్పుడు 40 hours అయింది వీక్కి, అయినా కానీ నాకు ఇంకా 10 hours. అంత టూ మచ్ ఉంది. ఎందుకంటే ఆడు ఒకటే అంటున్నాడు చాలా మంది ఉన్నారని చెప్పి. ఏమంటాం అండి మనం. ఈ లొకేషన్లో సన్ రైజ్ క్రేజీ ఉంటుంది ఎప్పుడు. లైక్ ఐ లైక్ టు స్టే హియర్ ఫ్యూ మినిట్స్ అలా ఉండి చూసి వెళ్ళిపోతానంటే. ఇప్పుడు హాలత్ ఎట్లయిపోయిందంటే గ్రోసరీస్ కొనుక్కోవాలన్నా కానీ చూసి కొనాల్సి వస్తుంది. స్టార్టింగ్లో 20కి 20 ఇచ్చేటోడు బాగానే వచ్చేది, రెంట్ కవర్ అయిపోయేది, గ్రోసరీస్కి కరెక్ట్గా వచ్చేది, మన మెయింటెనెన్స్కి సరిపోయేటట్టు వచ్చేది. ఇప్పుడు రెంటే 550 ఉంటే నాకు ఇచ్చే అవర్లీ పేకి ఓ నెల కష్టపడితే వచ్చే పే రెంట్కి వెళ్తుంది, కానీ ఇంకా రెంట్కి కానీ తక్కువ అవుతుంది. ఇంకా అడిషనల్గా వేయాల్సి వస్తుంది. నేను లోన్ అమౌంట్ నుంచి ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పేసి తప్పక చేస్తున్నాను. ఎట్లా వెళ్తే మన కాలేజ్ సైడ్కి వెళ్ళిపోతాం. ఈ రోడ్లో స్ట్రీట్కి వెళ్తే ఇక మన కాలేజ్ని January 1st week వరకు చూడాల్సిన అవసరం మనకి లేదు. హోప్ఫుల్లీ Jan తర్వాత ఎగ్జామ్స్తో మొత్తం సెమిస్టర్ని ఎలాంటి బొక్కలు లేకుండా క్లియర్ చేసుకుంటే చాలా, అదే హ్యాపీ. సో ఇదే బస్ స్టాండ్ లాగా అనమాట. చాలా బస్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి. డిఫరెంట్ కౌంటీస్కి కూడా వెళ్ళచ్చు. కౌంటీస్ అంటే ఐడియా ఉంది కదా, లైక్ ఇప్పుడు ఐర్లాండ్లోనే ఉంటుంది డబ్లిన్ కౌంటీ. ఇప్పుడు కిల్డేర్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి, బ్రే అని చెప్పేసి డిఫరెంట్ కౌంటీస్ ఉంటాయి. ఆ కౌంటీస్ అన్నిటికీ బస్సెస్ ఇక్కడ నుంచి వెళ్తాయి. మెయినూత్, లిమ్రిక్ కాలేజెస్ ఉంటాయి కదా, అక్కడ వాటికి కూడా ఇలాంటి బస్సుల్లోనే వెళ్తాం. ఉంటుంది ఇక్కడ ఎండతో పాటు చలి కూడా ఉంటుంది. ఈ అమ్మ జీవితం. జాకెట్ నేమో నేను వాషింగ్కి వేస్తాను, సడన్గా గుర్తొచ్చాయి కూరగాయలు ఏం లేవు ఇంట్లో అని చెప్పేసి. ఇప్పుడు పోయి అవి తెచ్చుకుందామంటే చలికి మొత్తం దగ్గరికి అయితేనే అన్నీ. ఇదే మా మెట్రో, రోడ్ మీద తిరుగుతుంది. అది డాట్, అది ట్రైన్ ట్రాక్ల మీద వెళ్తుంది. అలానే తీద్దాం ప్రతి చోటుకి వెళ్తున్నప్పుడు అవి అనుకున్నాను, కానీ అసలు మైండ్ స్టేబుల్ లేకుండే. పార్ట్ టైం సరిగ్గా లేదు, కాలేజీలో ఏమో ప్రెజెంటేషన్లు, ప్రాజెక్టులు, ఆ హెక్టిక్ మొత్తం ఉండే. ఇక దాంతో అసలు వీడియో వేసి ఎడిట్ చేద్దామన్న ఖాళీగానే ఉన్నా, కానీ చేయడానికి ఇది అనిపించింది నాకు. ఇప్పుడు అమ్మ లైక్ ఎట్లా అంటే, ఎందుకు ఇప్పుడు అవసరమా యూట్యూబ్ మనకి, ముందు చదువు ఇవన్నీ చూసుకుందాం, ఇంకా అట్లా ఆ థాట్ ఆ స్టేట్కి వెళ్ళిపోయింది మైండ్ అంతా. ఇక తర్వాత ఎప్పుడైతే ప్రెజెంటేషన్స్ అన్నీ క్లియర్ అయ్యి, ప్రాజెక్ట్ కూడా అన్నీ అయిపోయి, పార్ట్ టైంలో కూడా ఎంతో కొంత వస్తున్నాయి అన్నప్పుడు ఇక సరే లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ది స్క్రాచ్ అగైన్ అని చెప్పేసి ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తా. ఐ హోప్ ఇది బ్రేక్ కాకుండా కంటిన్యూగా అలా కనీసం ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేంత వరకైనా ఏదో ఒక వీడియో పెడతా ఉండాలి అని అనుకుంటాను. యూనో సెల్ఫ్ మేనిఫెస్టింగ్ అంటారు కదా, అలా మనంతటా మనమే ప్రయత్నించాలి దీనికోసం. సో లెట్స్ సీ మనం డైలీ పెట్టగలమో లేదో. పార్ట్ టైంల కోసం ఈ రోడ్లు అన్నీ తిరిగేసిన రోడ్లు ఉన్నాయి, మామూలుగా కాదు. 5 kilometers 6 kilometers వరకు 40-60 pages రెజ్యూమేస్ని అన్ని ప్రింట్ చేసుకొని, అంటే రెజ్యూమేస్ అంటే ఇంకా అలా కూడా కదా, లైక్ రిటైల్కి సంబంధించిన ఒక 20, కిచెన్ పోర్టర్ సంబంధించిన ఒక 20,
ఇంకా వేరే రోజుకి సంబంధించిన ఒక 20 అలా. అసలు ఎన్ని పట్టుకోపోయినా అంటే బల్క్గా ఇక మన ఇండియాలో అట్లా తిరిగినా అంటే ఈడు అమ్మ పాంప్లెట్లు పంచుకుంటూ పోతాడు అనుకుంటాడు. అంత దారుణంగా తిరిగా 5 కిలోమీటర్స్ మొత్తం లైన్గా ఒకటే రోడ్, స్ట్రెయిట్ రోడ్. దారిలో ఏది వస్తుంది, క్యాఫే ఉంటే క్యాఫే, బరిస్తా ఉంటుంది, ఢిల్లీస్ ఉంటే ఢిల్లీ, సూపర్ మార్కెట్లు ఉంటే సూపర్ మార్కెట్స్ అన్నీ. ఇక లాస్ట్కి ఒకటి తగిలింది ఇంకా అలా రిఫరల్ రారా, అది కూడా రిఫరల్ వల్లనే దొరికింది అది, లేకపోతే అది కూడా దొరికేది కాదు. దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తా ఏదో ఒక వీడియోలో. లైక్ అది నాకు పేగొని సరిగ్గా లేదు. వన్స్ కొంచెం నా మెయింటెనెన్స్కి నేను సస్టైన్ అవ్వడానికి అంతా నేను సంపాదించుకుంటున్నప్పుడు దాని మీద కూడా ఒక వీడియో తీస్తా, అప్పుడు ఎలా దొరికింది ఏంటని చెప్పి. క్రిస్మస్ అప్పుడైతే ఇది క్రేజీ ఉంటుంది, రోడ్ అంతా ఫుల్ లైటింగ్ ఉంటుంది నైట్ టైం. ఇప్పుడు కూడా వేస్తున్నారు లైట్లు, కానీ మనమే నైట్ బయటకు రావట్లేదు. చెప్పా కదా, పార్ట్ టైం లేకపోతే ప్రాజెక్ట్స్. ఈసారి నుంచి ఖాళీ కాబట్టి రాత్రి వద్దాం, కవర్ చేద్దాం రాత్రి కూడా దీన్ని. సో ఫైనల్లీ వీ గాట్ టు అవర్ మార్కెట్ లిడిల్. చీప్గా దొరికే సామాన్లు ఇక్కడ ఉంటాయి కొన్ని మట్టుకే, అన్నీ కాదు. సో వెళ్ళి ఏదోటి వేద్దాం అక్కడ, అంటే సామాన్ని. రాగానే మనకైతే ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి ఇప్పుడు కాబట్టి ఉంది, కానీ మామూలుగా అయితే అసలు ఛాన్సే లేదు ఇక్కడ ట్రాలీ ఉండడానికి. దీన్ని ఇక్కడ పెట్టుకుని ఇది పట్టుకొని లెట్స్ గో. ఆ కవర్ కొన ఇంట్లోదే, పాత రూమ్మేట్స్ వాళ్ళది అది. ఇక్కడ ఒక కవర్ కొనాలంటే 1.5 euros ఎంత పడుతుంది, మామూలుగా ఉండదు రచ్చ. ప్రతిసారి కొనలేము కదా, అందుకే ఒకసారి గట్టిది కొన్నారు అనుకుంటా, కొనేసి అది వదిలేసి వెళ్ళిపోయారు, మనం వాడేస్తాం. సో టమాటోస్, ఇంట్లో తినే టమాటోస్ ఫీల్ అంటే దీస్ ఆర్ ద వన్ విచ్ ఫీల్స్ లైక్ ఇండియా హోమ్ సాలడ్ టమాటాస్. ఎందుకంటే అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, మన ఇండియన్ టమాటాస్ టైప్ ఉంటాయి నాకు అనిపిస్తుంది. ఆలు అవి తీసుకుంటున్నా కానీ ఏం వండుకోట్లు పీకట్లు వేస్ట్ అయిపోతున్నాయి అనవసరంగా. సో లెట్స్ గో ఫర్ ది ఆనియన్స్. ఈ ఆనియన్స్ బాగానే ఉంటాయి, ఇది బాగానే ఉంటాయి, కానీ మేము ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాం. లాస్ట్ టైం అంటే ఏదో ఎత్తేసేటోని ఎట్లా పడితే అట్లా, ఇప్పుడు అట్లా కాదు, పైసలు తక్కువ అవుతున్నాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది 1.19 ఉంది, 0.99 ఉంది, కానీ 250 grams ఎక్స్ట్రా ఉంది ఇది. ఓకే, విల్ గో విత్ దిస్ వన్ ఫర్ దిస్ టైం, తర్వాత చూద్దాం. సో అలా అదే చేస్తున్నాం. వంకాయ కూడా తీసుకెళ్ళచ్చు, ఈ టైప్ ఆఫ్ వంకాయలు ఉంటాయి, చిన్న వంకాయలు ఉండవు ఇక్కడ ఈ స్టోర్లో. మరి బయట ఎక్కడ ఉంటే నాకు ఉంది లేదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇవే ఉంటాయి. కీరాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళదు, కానీ వేస్ట్. స్నాక్స్ ఐటమ్స్ కింద ఎందుకు పట్టుకెళ్ళాం, పట్టుకెళ్తే నీట్గా వండుకుని కనీసం 2 daysకి వచ్చే వరకైనా తినాలి. ఏదిరా ఇంకేం లేవు ఇక్కడ, అంతే ఇవే అరటిపండ్లు కావాలి. రోజు మార్నింగ్ తినేసి ఇవే తినబోతున్నాం, ఇంకేం తింటున్నాం. లూజ్ బనానాస్ 1.55 అంట కేజీ. ఎంత ఉంటాయి ఇవి, కేజీ కన్నా ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. మంచిది తీసుకోవాలి, యూనో లైక్ ఎలా అంటే ఇలా మచ్చలు లేకుండా చూసా డబ్బా ఎట్లుంది, అది గలీజ్ ఉంది ఇది. అలాంటివి కాకుండా యూనో సంథింగ్ గుడ్, కొంచెం పచ్చిగా ఉండాలి, మంచిగా ఉండాలి. దెబ్బ తిన్నట్టు అరటిపండ్లు అనగా దెబ్బ తింటాయి, తినకుండా ఉండవు, కానీ అలా అని చెప్పి మనం దెబ్బ తిన్నా తీసుకుపోయినా అంటే గలీజ్ ఉంటుంది. ఇది కూడా లైట్గా డ్యామేజ్ ఉంది, కానీ ఒకటే ఉంది, రేపు తింటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నాన్ వెజ్ సెక్షన్లో వద్దులేగా, బట్ ఫర్ యూ గైస్ మనం చూపిద్దాం. ఇదన్నమాట ఇక్కడ నాన్ వెజ్. చికెన్ ఐరిష్ స్మాల్ హోల్ చికెన్, ఇది స్మాల్, ఇది 3.79 కేజీ ఉంటుంది, 1.2 ఉంది ఇది మొత్తం. ఇది స్టార్టింగ్లో తీసుకెళ్ళి కొట్టేటోళ్ళం. అప్పుడు నాకు పార్ట్ టైం లేకుండా ఏం లేకుండా కదా, మనమే ఇంట్లో కటింగ్ మనమే వేసేటోళ్ళం అంతా. ఇది 1.6 కేజీ, ఇది మీడియం చికెన్ 4.99, ఇది లార్జ్ చికెన్ 6.19, ఎక్స్ట్రా లార్జ్ కూడా ఉంటుంది, ఇది ఎక్స్ట్రా లార్జ్. ఎక్స్ట్రా లార్జ్ చికెన్ ఇది కూడా ఉండే. ఇవన్నీ మనం ఎప్పుడంటే రూముల్లో
పార్ట్ టైం లేకుండా ఏం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొచ్చి కొట్టేటోళ్ళు, ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా అప్పుడు. కానీ ఇప్పుడు పార్ట్ టైంలోనే జీవితం అయిపోతుంది. అడిచే 10 గంటలైనా కానీ ట్రావెలింగ్లోనే సగం పోతుంది నాకు. బ్రెడ్ కూడా తీసుకోవచ్చు కానీ మనం తీసుకోంగా, ఇంట్లో ఆల్రెడీ ఉంది. ఇదే చీపెస్ట్ బ్రెడ్ ఐర్లాండ్లో నాకు తెలిసినంత వరకు. ఈ బ్రెడ్డే తక్కువ ఉంటుంది, 0.75, 19 డిసెంబర్. ఎక్స్పైరీ డేట్లు 3 days ఉంటాయి, ఎందుకు అర్థం కాదు. అలా అని చెప్పి మనం లాంగ్ వే తీసుకెళ్ళామా అంటే షార్ట్ వే, అది ఇబ్బంది అయిపోతుంది మనకి. అయ్యో పోనీ, ఇట్స్ ఓకే. చపాతీ హై ప్రోటీన్ టార్టిలా 1.35 కనిపిస్తుందా? 1.35. ఇదే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. లైక్ చపాతీలో మనం పిండి కలుపుకొని చేస్తాం కదా ఆశీర్వాద్ అట్లా, అది. కానీ వేస్ట్, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. చికెన్ బ్రెస్ట్ మినీ 4.69 ఉంది మనకి. 4.69కి లార్జ్ వస్తుంది, అది కూడా 1.6 kgs. అది ఇది 500 grams-కి 4.69. అందుకే తీసుకోమయ్యి. డోర్ బ్లాక్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి మనకు కావాల్సినవి? ఇవన్నీ కప్ కేక్స్, ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఈ కప్ కేక్స్ బాగుంటాయి ఎక్స్పెషల్. మేము ఇవి తీసుకెళ్ళాము ఒకసారి. టోల్ ఫ్రూట్ క్వీన్ కేక్స్ చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కొంచెం. ఇవన్నీ చీజ్ సెక్షన్, ఇదంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది ఫ్రోజన్ నాన్ వెజ్ అనుకుంటా, అంతే. పేర్లు ఉన్నాయి అబ్బా మనకు తెలియదు. అది పందాం బీఫా తేడానే ఉండదు. సాసెస్ కూడా ఉన్నాయి కానీ మనకి సాసులు అవసరం లేదు. మనలో మ్యాగీలో సాస్ వేసుకోం, చిల్లీ సాస్ ఉంటుంది, అదే ఎందుకు కామెడీ. అమ్మ అసలు ఎంతగానో ఎత్తుకానంటే అసలు దొరకలేదు. అయ్యో, ఈ పాస్తా 500 grams 50 rupees, అంటే 60 వేసుకో ఇక రౌండ్ ఫిగర్. ఇన్ని వస్తున్నాయి. ఇక్కడే చీప్ ఉంటుంది పాస్తా. స్పగేటీ అంటారు కానీ మ్యాగీ నూడిల్స్ టైప్ ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. లైక్ పాస్తాలో వాటిలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే కనిపిస్తుంది, అది డిఫరెంట్ ఉంటుంది అంతా. అండ్ ఎగ్స్ మర్చిపోయినా, మనకి ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర ఫుల్గా. సో మోస్ట్లీ నేను పట్టుకోబోయే ఇవే ఇప్పుడు నా రూమ్లో కూడా ఉన్నాయి. 18 ఐరిష్ బార్న్ ఎగ్స్ 3.99 పడుతుంది, 18 వస్తాయి. దీంట్లోనే మళ్ళీ కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇక 18 ఐరిష్ ఎగ్స్, కార్నెల్ ఫార్మ్, సేమ్ కంపెనీది కానీ ఇది 5.85. 18 ఎగ్స్ సేమ్ ప్యాకేజ్, డిఫరెంట్ వస్తుంది అంతే. ఇది కొంచెం చీప్గా ఉంటుంది, అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. షుగర్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి, గ్రాన్యులేటెడ్ షుగర్ అంతది 1.69. అబ్బో, మనకి అయితే షుగర్ ఉంది మన దగ్గర. హనీ కూడా ఇక్కడ నుంచి మనం పట్టుకోలేదు, బాగుంటుంది హనీ కూడా. ఈ కార్న్ఫ్లేక్స్ వాళ్ళకి కార్న్ఫ్లేక్స్ సెక్షన్, ఇదంతా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనుకుంటా నాకు తెలిసి మోస్ట్లీ. ఇంత బ్రేక్ఫాస్ట్, ఇది అంతా టీ, కాఫీ ఇక్కడ చీప్ ఉంటుంది తెలుసా రేటు. లైక్ కాఫీ ఇక్కడ నేను ఒకటి తీసుకెళ్ళాను మొన్న, ఇది 2.99 రిచ్ రోస్ట్ అని చెప్పేసి బెలారో. ఇది ఈ బ్రాండ్ బాగుంటుంది, చూడడానికి కొంచెం సేమ్ మన నెస్కాఫే కాంటినెంటల్ టైప్ టేస్ట్ కొడుతుంది అది, బట్ బాగుంటుంది. దాని అంతానే ఉంటుంది కానీ బాగుంటుంది. ఇది బిస్కెట్స్. ఇంట్లో నేను ఒక బిస్కెట్ తీసుకున్నా అబ్బా మొన్న, ఏదది ఇదే. సేమ్ ఎట్లుంటుంది అంటే బిస్కెట్, డైజెస్టివ్ బిస్కెట్ అంతది 0.95. కానీ టేస్ట్ ఎట్లుంటుంది అంటే క్రేజీ ఉంటుంది. 300 grams కిట్ క్యాట్ తింటున్నట్టు ఉంటుంది, క్రీమ్ లేయర్ ఉంటుంది పైన, కింద అంటే బిస్కెట్ టైప్ ఉంటుంది. 0.95, 0.79. ఇది మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అంతే. రెండు చూడడానికి భలే ఉంటాయి, టేస్ట్ క్రేజీ ఉంటుంది కానీ గ్రామ్స్ తక్కువ. బిస్కెట్లు అనుకుంటే ఇవే, ఇక్కడ ఎక్కడ ఉంటుంది అబ్బా ఇంకోటి, ఇవి కాదు ఇంకోటి ఉంటుంది కొంచెం, అది లావు ఉంటుంది బిస్కెట్, బాగుంటుంది. డైజెస్టివ్ బిస్కెట్, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అది. కానీ ఆ బిస్కెట్లు ఇప్పుడు లేవు అనుకుంటా ఇక్కడ. సో ఇక మనం ఏం చేస్తాం, ఏం లేదు, చూసుకుంటా పోవడమే. లేదు
లేస్ చిప్స్ ఇవన్నీ అమ్మ ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా, టూ మచ్ ఉంటాయి రేట్లు. ప్రింగిల్స్కి ఏదో ఆఫర్ ఉన్నట్టు 1.74 అంట. ఇదే బటర్ మనం తీసుకోపోయేది ఇప్పుడు ఏదది, ఇది రోల్ స్ప్రెడ్ డైరీ మనోర్. ఇంకా అది ఉంటుంది డైలాగ్, మత్తు వదలరా 2లో ఒక డైలాగ్ ఉంటుంది, సేమ్ అట్లానే ఉంటుంది అని చూడండి. పాల్ పాల్ పాలు కావాలి ఇప్పుడు మనకి, ఇంట్లో పడుకోవాలి లేకపోతే పాలు తాగాలి. ఎక్కడుంది పాలు, మనం రెగ్యులర్గా పట్టుకోపోయేది ఇది 3 లీటర్, ఎందుకంటే మనం 2 లీటర్ పట్టుకోపోతాం. వేర్ ఇస్ ద 2 లీటర్, ఎక్కడబ్బా 2 లీటరే లేదు, ఇది దిస్ ఇస్ 2 లీటర్ 2.35, ఎక్స్పైరీ అంటిల్ 27 డిసెంబర్. నాకు తెలిసి 16 ఇంకా 11 డేస్ వరకు ఉంటుంది, సరిపోతుంది మనకి. డైలీ మార్నింగ్ మనం ఇదే తాగుతున్నాం, మనకి వేరే ఆప్షన్ లేక. అది కాఫీ టీ అలవాట్లు అయిపోతే ఇబ్బందిగానే ఉంటుంది. కాఫీ పొద్దున్న లెగ్గానే పడాలి. ఇదైతే హైలైట్ ఫెరేరో రోచర్, ఇది మన హైదరాబాద్లో కూడా ఉంటుంది 9.99 ఇక్కడ, అంతే ఇంచుమించు 1000. మరి మనకి అప్పుడు ఎంత ఉంటుంది ఏమో అక్కడ. అండ్ ఇవి ఇండియాకి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ జనాలు పట్టుకెళ్ళేవి ఇవే, ఈ చాక్లెట్స్. డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి ఒక్కొక్కటి బాక్స్లో. ఎన్ని కలర్స్ ఉన్నాయి, 1 2 3 4 కలర్లు. ఈచ్ కలర్లో నాకు తెలిసి ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంటాయి అబ్బా, ఒక 20-30 వరకు ఉంటాయి. అవి జనాలు తీసుకోపోతారు. ఇంకంతే, ఇంకేమున్నాయి కూరగాయలు ఇక్కడ ఏం లేవు. మనం కావాల్సినవన్నీ పట్టుకున్నాం. ఎవ్రీథింగ్ ఇది ఇన్ అవర్ బాస్కెట్. బా చలికి గొంత అంతా అదో టైప్ అయిపోతుంది, క్లారిటీగా మాట్లాడలేకపోతున్నాం మనం. మందు కొట్టేటోళ్ళకి మందు సెక్షన్, ఆల్కహాల్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్, ఆల్కహాల్స్ అన్నీ ఉంటాయి. బియర్లు, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ బయట ఉంటాయి, ఇక్కడ ఉండవు, లోపల ఉండవు. ఇక్కడ ఐరిష్ విస్కీ ఒకటి ఫేమస్, జేమసన్ అని చెప్పేసి. దాని కాస్ట్ జేమసన్ ఐరిష్ విస్కీ 22.09. అది మరి ఇండియాలో ఎంతో తెలియదు కానీ ఇక్కడైతే అంత మోస్ట్లీ జనాలు అదే పట్టుకుంటారు. ఇది 0 నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇవన్నీ. ఇంకా మొన్న ఏదో తిరుగుతున్నాం అంతే, రూమ్లో కూర్చొని ఏం చేస్తాం, ఇటు ఉంటే కనీసం టైం పాస్ అయినా అవుతుంది. టెస్టర్ అంట, కానీ ఫీమేల్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ మనం కొట్టే గలీజుంటుంది, చూసేటోడు ఏదో అనుకుంటాడు మనల్ని. లిప్ ఆయిల్, అమ్మ లిప్ బామ్లో ఇక్కడ అంత రేట్లు ఉన్నాయి. ఇంకేముంటాయి, మనకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసేసుకున్నాం మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. సో అదే అనమాట, ఇక ఏం లేవు నాకు తెలిసి సామాన్లు. ఇట్స్ టైమ్ టు వెకేట్ ది స్టోర్, బయట పోదాం ఇక. సో స్పినాచ్ కూడా కావాలి, స్పినాచ్. సో ఎప్పుడైనా కానీ తీసుకున్న వెంటనే ఫస్ట్ సామాన్లు ఇక్కడ ఇది ఏమంటారు, స్కానర్ అంటారు కదా. సో ఈ బార్ కోడ్ని దీని మీద స్కాన్ చేస్తే ఐటమ్ కౌంట్ అవుతుంది. సో అలా ఇక్కడ అన్నీ పెట్టారు. ఇప్పుడే ఇంకేం పని లేదు, ఇదంతా ఖాళీ అనుకున్నాను. సడన్గా పార్ట్ టైం కాల్ వచ్చింది, తొందరగా వెళ్ళాలని చెప్పేసి సో పరిగెట్టాల్సి వస్తుంది. అట్టి పనులకు డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొట్టి ఇక్కడ బనానా సెలెక్ట్ చేస్తే ఆడ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ 1.55 kg వచ్చింది, euro 1.96 అంట. సరే తప్పదు, ఏం చేయాలి, హెల్త్ కాన్షియస్ ఎక్కువ నాకు. సో వంకాయ వద్దాం, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్. ఇది వెజిటేబుల్, ఇది ఆబర్గీన్ కన్ఫామ్ 0.7. 1 పీస్ ఒకటే రేటు, పెద్దది తీసిన చిన్నది తీసిన. అండ్ మన పెరుగు కొని తీసుకున్నాను, పెరుగు అయిపోయింది, ఇంట్లో లేదు. ఇప్పుడు ఏమో ఇంట్లో ఏమో నేను సామాన్లు ఏమో వండుకోలేదు. సామాన్లు అంటే లైక్ యూనో అదే మన కర్రీ ఏమి వండుకోలేదు, రైస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎట్లనే నీ అమ్మ జీవితం ఇదే ఉంటుంది. పార్ట్ టైం ఆనంత వరకు ఒక పని ఉంటుంది, పార్ట్ టైం వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుంది. దీని పేమెంట్ కంప్లీట్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్ అగైన్. సో మనకి బిల్ అయింది 11.51. సో ఈ బిల్లుని ఈడ క్యూఆర్ కోడ్ స్కాన్ కొట్టినాక డోర్ ఓపెన్ అవుతుంది ఇట్లా, అండ్ వీఆర్ గుడ్ టు గో. సో అదన్నమాట ప్రాసెస్. ఇలా కూరగాయలు తీసుకొని మనం పోవాలి. అండ్ రైట్ నౌ
ఇది మన బ్యాగ్ చాలా వెయిట్ ఉంది చెప్పాలంటే. ఈ బ్యాగ్తో మంచిది ఏంటో తెలుసా, లైక్ ఎంత వెయిట్ ఉంది ఇది భలే మోస్తుంది ఈ బ్యాగ్. అందుకే ఇదే పట్టుకెళ్తాను ఇప్పుడు గ్రోసరీస్కి. పేరుకి 100 రూపాయలు కట్టింది కానీ తప్పక 150, కానీ మస్తు స్ట్రాంగ్ ఉంటుంది, క్రేజీ స్ట్రాంగ్, మామూలు స్ట్రాంగ్ కాదు. అండ్ మనకి ఇప్పుడు లేట్ అయిపోతుంది బికాస్ వీ గాట్ ఎ పార్ట్ టైం, వీ గాట్ ఎ కాల్ టు డూ ది పార్ట్ టైం. అది ఈ అమ్మ జీవితం పరిగెట్టమే. ఏదో ఈరోజు ప్రశాంతంగా ఉంది, నేనంతా ఖాళీగా ఉన్నా. అబ్బా సాయిరామ్ అనుకున్నా, ఇక టెన్షన్ లేవు ఏం లేవు, కొంచెం ఒక్కరోజు రిలాక్స్ అవుదాం అనుకున్నా. అయిపోయాను, రిలాక్స్ అయిపోయా. మళ్ళీ నాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం వెనస్డేనే ఉంది, బట్ ఆలోపు దీని గురించి చెప్తా. వరల్డ్ ఆఫ్ స్పైసెస్. వరల్డ్ ఆఫ్ స్పైసెస్ ఏంటంటే మనకి మొత్తం ఏషియన్ సామాన్లు, మన ఇండియన్ సామాన్లు అన్నీ ఉంటాయి అందులో. లైక్ MTR మసాలా నుంచి గులాబ్ జామున్ మిక్స్ వరకు అన్నీ. సో అదనమాట. ఇప్పుడు బ్యాక్ టు ది పార్ట్. వెనస్డే కాల్ ఉంటుంది నాకు ఎప్పుడు, ఐ మీన్ లైక్ థర్స్డే ఉంటుంది. థర్స్డే నుంచి సండే వరకు లైన్గా ఉంటాయి కాల్స్ నాకు. రోజుకో గంటన్నర అట్లా ఇచ్చి కవరేజ్ చేస్తాయి 10 hours నాకు, 20 ఉన్నా కానీ. ఇక మనం ఏం చేయలేం అని గట్టిగా అడగలేం. సో మనం ఆ టైంలో ట్రావెలింగ్లోనే సగం టైం అయిపోద్ది. అది మన దరిద్రం, అది మనం ఏం చేయలేం. ట్రావెలింగ్లోనే నా బతుకంతా వెళ్ళిపోతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వండుకోవడం, తినడం, ఇవన్నీ అయ్యేసరికి ఇంట్లోకి ఫోన్లు చేయడం, ఆరామ్సే 4 hours 3 hours అయిపోతుంది. మనమే కదా అన్నీ వేసుకునేది, మళ్ళీ చేసిన చోట అంతా క్లీన్ చేయాలి, గలీజ్గా వదిలేలేం కదా అట్లా. సో అది. సో ఇంత బిజీ షెడ్యూల్లో నాకు ఫ్రీ దొరికే డేస్ మండే, ట్యూస్డే, వెనస్డే. అది కూడా కాలేజ్ ఉన్న టైం అప్పుడు మండే, ట్యూస్డే, వెనస్డే వెళ్ళాలి, తప్పదు, నాకు వేరే ఆప్షన్ లేదు. సో బిజీగా అయిపోతుంది. నిన్న ఎందుకో చాలా రోజుల తర్వాత నేను ఒక్కరోజు ప్రశాంతంగా ఉన్నా అనుకున్నా, ఈరోజు నార్మల్గా ఉందా అనుకున్నా, మొత్తం కాల్ చేశాడు రావాలని చెప్పేసి. కానీ తప్పదు, డబ్బు కదా, డబ్బు ఇస్ ఇంపార్టెంట్ రే. అది లేకపోతే రెంట్ కూడా కట్టలేము చక్కగా. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతలాగా ఈరోజు ఈ వీడియోలో పార్ట్ టైం గురించి స్ట్రెస్ చేస్తున్నా. లైక్ జనాలు ఎట్లా అంటే పార్ట్ టైం దొరికేస్తుంది బాగానే ఉంటుంది అనుకుంటారు. క్యాష్ ఇన్ హ్యాండ్లు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్లు ఉండవు, కొన్ని ఆఫీషియల్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఇట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనల్ చాయిస్. లేదు నేను క్యాష్ ఇన్ హ్యాండ్ అయినా చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ ఎతకాలి గట్టిగా. ఒక్క కాంటాక్ట్ దొరికింది అనుకో, అందుకే నెట్వర్కింగ్ చేయాలి. ఇప్పుడు ఒక్క కాంట్రాక్ట్ దొరికాడు అనుకో మంచోడు, నాకు అట్లనే ఒక ఆయన తగిలిండు, ఆయన నుంచే నాకు అన్నీ ఇలా వచ్చినాయి ఈ పార్ట్ టైంలో అన్నీ. సో వాట్ ఐ సే ఈస్, ఫస్ట్ పార్ట్ టైంల కోసం కాకుండా జనాలతో కలవండి. డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్ టైమ్స్ చేస్తూ, క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఇస్తూ వేరే వాళ్ళకి. సో మనం ఎంతమందితో నెట్వర్కింగ్ చేసుకొని కాంటాక్ట్లు ఉంటే వాళ్ళతో మనకే అంత బెనిఫిట్. ఎందుకంటే నీకు ఎండ్ ఆఫ్ ది డే నీకు పార్ట్ టైమే మెయిన్, కాదనట్లేదు. అంటే చదువుకుంటున్నంత వరకు లైక్ మళ్ళీ ఫుల్ టైం ఎట్లా మనకు వస్తుంది, రాదని చెప్పట్లేదు, గట్టి కష్టపడాలి, దానికి కూడా ఏదో ఒకటి వస్తుంది ఎక్కడో చోట. కానీ ఇనీషియల్గా నువ్వు సర్వైవ్ అవ్వాలంటే లోన్ మనీతో సర్వైవ్ కాలేవు కదా. వచ్చే ముందు ఏమనుకుని వస్తాం, బొక్క లోన్ తీస్తాం కదా, ఏం కాదు, లోన్ ఏమని కవర్ అయిపోతాయి మనకి, పార్ట్ టైం ఏదో దొరుకుతుంది, 20 hours దొరుకుతుంది పార్ట్ టైం, 20కి బేస్ పే చేసుకుని ఇంత వస్తుంది అంత వస్తుంది అని లెక్కలేసేసుకుంటాం. నేను ఆ బ్యాచ్లో ఒకనే 20 hours బేస్ పైన లెక్కేసుకుని వచ్చి తర్వాత పర్లేదు 4 months గ్యాప్ ఇచ్చిన, జనవరిలో దొరికినా కానీ నాకు పార్ట్ టైం సెట్ అది ఇది అనుకున్నా. కానీ ఏమైంది, ఇప్పుడు ఆ 10 hours ఇస్తున్నాడు, అఫీషియల్లో దొరికినవాడు క్యాష్ ఇన్ హ్యాండ్లు ఎత్తుకుంటే దొరకవేడా, ఇబ్బంది అవుతుంది. సో అలా. సో ముందే ప్లాన్ చేయకండి. ఇది జనవరి వరకు ఖాళీగానే ఉంటున్నాను అనుకోండి, పార్ట్ టైం దొరికితే, పార్ట్ టైం దొరకకపోతే 2 scenarios ఆలోచించాలి. నేను ఒకటే ఆలోచించేటోని ఇప్పుడు, పార్ట్ టైం దొరికితే మనం ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఫినాన్షియల్స్ అంతా ఎట్లా సెట్ చేసుకోవాలి, స్టేబుల్గా ఎట్లా ఉండాలి, వేరే విషయాలు డెసిషన్ మేకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. దట్స్ వేర్ ఐ డిడ్ ఎ మిస్టేక్. సో ఆ మిస్టేక్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదని చెప్పి పార్ట్ టైం అనే విషయమే కాదు, మాస్టర్స్ అనే కాదు, ఏ విషయంలో అయినా కానీ ఫస్ట్ జనాల్ని తెలుసుకోండి, పరిచయం చేసుకోండి. రకరకాల మంది ఉంటారు,
అందరూ ముఖం మీద నువ్వు ఎవడరా చదువుకోనికి వచ్చినాడు కూల్ నా కొడుకు అన్నట్టుగా చూస్తారు. కొంతమంది అరే పాపం వీడు మన పొజిషన్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నట్టు కూడా ఉంటారు. సో దట్స్ ద థింగ్. ఆల్వేస్ నెట్వర్కింగ్ ఈజ్ ది కీ రోల్ టు అచీవ్ ఎనీథింగ్ వెన్ యూఆర్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ హోమ్. ఇండియాలో అయినా ఇంతే ప్రాసెస్, డిఫరెన్స్ ఏం లేదు. మన జనాలతో మంచిగా ఉండాలి అంతే. జనాలు అంటేనే మంచోళ్ళు. సో అదనమాట. సో దట్స్ ఇట్ అనమాట. ఈరోజుకి మొత్తం డే అంతా వ్లాగ్ తీద్దాం అనుకున్నాం కానీ షిఫ్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను కాల్లో బిజీ ఉండాలి, ఎందుకంటే లొకేషన్స్ అవన్నీ మనకేం తెలియవు కదా, ఇంకా అలవాటు కాలేదు సరిగ్గా. సో ఫోన్లో చూస్తూ తిరగాలి, వీడియోలు వ్లాగింగ్లు వేసి కూడా పోతుంటే కష్టం అవుతుంది నాకు. సో టుడే ఐఎమ్ గోనా ఎండ్ మై వీడియో అండ్ మనం మళ్ళీ రేపు కలుద్దాం. సరే మరి వెళ్తా, బాయ్.